తల్లిని రాజకీయంగా ఈ ఊరికి సర్పంచ్ అయింది. చిన్నరెడ్డి కుటుంబం అంటే నందిపల్లె గ్రామంలో పెట్టింది పేరు, ఆ గౌరవ మర్యాదలకు పెట్టింది పేరు, అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. అలాంటి ఇంటికి యావత్ గ్రామ ప్రజలందరూ వచ్చి మన నందిపల్లెలో ఒక ఆలయాన్ని కట్టాలి అన్నప్పుడు ఆ తల్లి వాళ్ళకి మాట ఇచ్చింది. ఒక శివాలయాన్ని కట్టుకుందాము, చిన్న శివాలయాన్ని, పెద్దది కాదు చిన్నది, ఒక 30 లక్షల బడ్జెట్ తో కట్టుకుందాం అనిపించింది. ఆ ప్రజలకు మాట ఇచ్చింది. ఆ రోజు రాత్రి శ్రీకాంత్ రెడ్డి గారితో శ్రీకాంత్ నాది ఒక కోరిక, ఆయన ఇక్కడ లేరు, లండన్ లో ఉన్నారు. ఆ మూమెంట్ లో అక్కడి నుంచి రావటం, ఆయనతో చెప్పటం, అమ్మ సరే 30 లక్షలతో మొదలు పెట్టాం అనుకున్నారు. అవినాష్ రెడ్డి గారిని కలవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, 1,80,00,000 రూపాయలు శాంక్షన్ కావడం, అది ఇంతే ఒత్తిడి అన్నట్టుగా ఆ 2 కోట్లు 3 కోట్లు దాటిపోయింది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, సంకల్పం గొప్పది, నిర్ణయం తీసేసుకున్నాను అనుకున్నప్పుడు ఆయనకు వచ్చిన ఒకే ఒక ఆలోచన, నా పేరుతో ఉన్న భూముల్ని అమ్మేయాలి అని. 4 స్థలాలని అలా తినప్రాయంగా 2 కోట్ల రూపాయలకు అమ్మేశారు. ఆ 2 కోట్లు తీసుకొచ్చి పెట్టారు, సరిపోలేదు. అదొక 3 కోట్లు, ఇదొక 2 కోట్లు, ఇంకా కావాలి. నందిపల్లె గ్రామ ప్రజలు వేంపల్లి, పులివెందుల, కుక్కాలపల్లి, తాళ్లపల్లి, ఇక్కడి నుంచి సరౌండింగ్ కంప్లీట్ ప్రతి ఒక్కరు మేము సైతం అని ఈ ఆలయానికి చేశారు. అద్భుతం జరిగింది. ఈ రోజు ఇక్కడ దాదాపు 15,000 మంది కూర్చొని ఒక ప్రాంగణం తయారైంది. నిన్నటి నుంచి ఒక బ్రహ్మోత్సవం, ఒక ఉత్సవం, ఒక వేడుక, ఒక అద్భుతం. అదంతా జరగడానికి ఆ మారం శ్రీకాంత్ రెడ్డికి ఏమనిపించిందో, ఆ పరమశివుడు మైండ్ లోకి వచ్చి ఏం చేశాడో, ఆయన నా స్నేహితుడు, నా క్లాస్మేట్, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్మేట్ అయినా, నా సభ వయస్కుడైన సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. ఆయన మనసుకి, ఆయన గొప్పతనానికి శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు ఈ రోజు ఇంత ఒక కృష్ణుని నాకు పరిచయం చేయడానికి నా శ్రీకాంత్ కారణం. ఈ రోజు ఈ కార్యక్రమానికి అరే మహేష్ మొత్తం నీకే ఇస్తున్నా, ఎలా చేస్తావో చేయి అన్నారు, అలాగే చేసి చూపిస్తున్నాం. మారం శ్రీకాంత్ రెడ్డి మానసికంగా ఆయన ఒక దేవుళ్ళగా నేను భావిస్తున్నా. ఈజ్ మై గాడ్, రియల్లీ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన కన్న తల్లి మారం సులోచనమ్మ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మారం సులోచనమ్మ గారు ఇలాంటి ఒక అద్భుతమైన క్షణం పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కలగదు, జనుల పుత్రుని కలుగని అన్నప్పుడే అందరికీ కలుగుతుంది. అలాంటి అద్భుతం ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి మారం అన్న పేరును కోట్లాది మంది తెలుగు ప్రజలు వాళ్ళ నోటితో పలుకుతుంటే, చప్పట్లు కొడుతుంటే, అర్హులు ఇస్తుంటే, అది కదరా నిజమేనానమ్మ. మారం సులోచనమ్మ, మారం సులోచనమ్మ. అలాగే మహాకన్న తల్లి మారం సులోచనమ్మ, ఒక్కసారి రామ్మ. ఆమె సింప్లిసిటీ, నిన్న జరిగిన వేడుకలు, మొన్న జరిగిన వేడుకల్లో మహాతల్లి సాదా సీదాగా ఒక నార్మల్ భక్తురాలిగా, నేను ప్రోటోకాల్లో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి చూడని ముందు నిలబెట్టాలని లేదు, అందరిలాగే పిచ్చి తల్లి లైన్ లో నిలబడింది. అంత సింప్లిసిటీ మెయింటైన్ చేసిన మహాతల్లి. ఈరోజు ఆయన గుడి కట్టారంటే మహాతల్లి కారణం. ఇంకొక మహాతల్లి ఉంది, మా మారం శ్రీకాంత్ రెడ్డి గారు అత్తయ్య నాగమ్మ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఎందుకు
మేడం శ్రీకాంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. ప్లానింగ్, కన్స్ట్రక్షన్, డిజైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఆ పనులన్నీ చూసుకోవడానికి తల్లి ఉంది. వచ్చిన వాళ్ళకి వండి పెట్టడానికి ఎవరు కావాలి కదా. నాగమ్మ మహాతల్లి వంటింట్లో కూర్చొని ఇంట్లో రోజుకు 100-200 మంది ఎంతమంది వచ్చినా అన్న దానాలు చేస్తూ ప్రతిరోజు అన్నం పెడుతున్న మహాతల్లి మా మేడం శ్రీకాంత్ రెడ్డికి 2 పక్కల ఒకరు కుడి భుజం, ఒకరు ఎడమ భుజం. ఇంకా చెప్పాలంటే ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్లో 1 కోటి రూపాయలు ఉందంటే ఒక 50 తులాలు లేదా 1 కిలోనో, అర కిలోనో బంగారు కొందామంటారు. అలాంటిది లండన్కి వెళ్ళిన భర్త బాగా సంపాదించాడు, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నాకు సవర్లు కావాలి, వడ్డానాలు కావాలి అనడకుండా మీ వెనకే రాముడి వెనకే సీత అన్నట్టుగా శ్రీ మేడం శ్రీకాంత్ రెడ్డి వెనకే లక్ష్మీదేవి నేను గుడి కట్టాలనుకుంటున్నాను, 6 కోట్ల రూపాయలు ఖర్చు వస్తా ఉంది అని చెప్తే మీరు వెళ్ళండి, మీరు కట్టండి, నేను వెనుకుంటాను. బంగారు తల్లి నిన్న ఆమె సింప్లిసిటీకి పదాభివందనం చేయాలి. నా జీవితంలో నేను చూసిన అత్యద్భుతమైన ఒక గొప్ప కుటుంబం